రేపు భయం వేస్తుందిరా. హలో హాయ్, ఈరోజు నుంచి ఈ డ్రాయింగ్ అయితే గీయబోతున్నా. ఇప్పుడు గీసిన డ్రాయింగ్ మీకు డిస్ప్లే మీద చేస్తాను చూడండి. అవుట్లైన్స్ అయితే ఆల్రెడీ గీసి పెట్టా. లాస్ట్ ఇయర్ గీసిన డ్రాయింగ్స్ అయితే కొన్ని చూపిస్తాను చూడండి. అవి లాస్ట్ ఇయర్ గీసినవి. లాస్ట్ ఇయర్ ఛానల్ అయితే సగంలో ఆపేసా. మళ్ళీ ఈరోజు నుంచి రీస్టార్ట్ ఛానల్ ఈ డ్రాయింగ్తో. చూద్దాం ఎన్ని రోజులు గీస్తున్నాయేమో. ఎటైతే వీడియో బోర్ కొడుతుంది అబ్బాయి, సైలెంట్గా ఉంటే మరి ఏదో ఒకటి చెప్పాలి మనం వీడియోస్లో. నేను వాడుకోమంటావా? రికార్డ్ అవుతుంది ఆల్రెడీ, వాడేస్తా. అరే నీ ల్యాప్టాప్ పాటలు ఉన్నాయా? ఇయర్ ఫోన్స్ కావాలి, డైరెక్ట్ ప్లే చేస్తే నాకు అన్నీ ఇంకా కాపీరైట్సే మొత్తం. ఇప్పుడు అది అట్లా అన్నా కూడా రిస్కే, ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం దానికి కూడా. అవును కదా, డైరెక్ట్ షాక్ కొడితే టామ్ అండ్ జెర్రీలో టామ్ లాగా అయిపోతా అన్ని నీళ్ళుకొనేట. బ్లూటూత్ కావాలి. ఎందుకు చెప్పు, పాటలు లేకుండా గీలమో ఏంది చెప్దాం. ఈ డోర్ మళ్ళీ క్లోజ్ అవుతున్నారా? నా డోర్ వచ్చే పని చేసుకుని రా. టైం ఎంతరా? 1:20 రా. ఇంకో 10 minutes భోజనానికి వెళ్ళాలి 10 minutes తర్వాత. ఏంద్ర ఈ పేపర్ తడిసిందా ఏంది ఇది? ఇలా గోల ఎక్కువైపోయింది పక్క. హలో, వెల్కమ్ బ్యాక్. ఇది సెకండ్ డే. గీద్దాం, మిగతా బ్యాలెన్స్ గీద్దాం. ఫస్ట్ లేయర్ గీసా, ఇప్పుడు దాన్ని బ్రష్తో బ్లెండ్ చేస్తున్నా. ఇది బ్లెండ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకా డార్క్ గీయాలి, తర్వాత ఇటువైపు గీయాలి. యాక్చువల్గా ఫస్ట్ వీడియో క్లిప్కి
ఈ సెకండ్ క్లిప్కి అంటే డే 2 క్లిప్కి ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ ఉంది. ఈ 1 వీక్ నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది, అందుకే 1 వీక్ ఆపేసా. ఇప్పుడు కూడా బాగాలేదు, లైట్గా కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో వర్టిగో అని ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది వస్తే ఊరికి కళ్ళు తిరుగుతుంటాయంట. తలకాయ జస్ట్ ఇట్లా ఇట్లా అన్నా కూడా కళ్ళు తిరుగుతాయి. ఈ వారం రోజులు దాంతో ఊరేగా. ఇప్పుడు కూడా కొంచెం ఉంది, బట్ ఓకే. వీడియో మరీ సైలెంట్గా పోతుంది, ఇది ఉంటే బోర్ కొడుద్ది. ఈ వీడియో కింద ఏమన్నా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోకి ఈ కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ చేద్దాం, బాగుంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది. ఏమైనా కామెంట్ చేయండి, మీ ఇష్టం. ఏదైనా క్వశ్చన్స్ అడగండి, డ్రాయింగ్ గురించి అడగండి, మాట్లాడుకుంటూ చేద్దాం. పైన చేసి గోల మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తూ ఉంటుంది. బయట ఏదో కార్పెంటర్ వర్క్ జరుగుతుంది, వాటి నాయిస్, బయట బైక్ సౌండ్లు, హారన్ సౌండ్లు ఇవన్నీ వస్తుంటాయి. కొంచెం ఇగ్నోర్ చేయండి. అప్పటికి నేను మ్యాక్సిమం -10 dB పెట్టడానికి కొన్ని సౌండ్లు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఫోకస్ కావట్లా. ఏదన్నా ఒకటి ఆబ్జెక్టు వస్తువు కానీ ఇట్లా చూడగానే ఫోకస్ అవ్వాలంటే ఒక 1 సెకండ్ 1.5 సెకండ్ అట్లా టైం పడుతుంది నాకు. ఇది ఉన్నంతసేపు అట్లాగే ఉంటుంది వర్టిగో. ఇప్పుడు ఈ డ్రాయింగ్ కూడా ఊరికే అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది నాకు. మళ్ళీ పోయింది. ఇటు తిప్పితే ఫోకస్ పోతుంది. ఇది ఏం ప్రాబ్లము? మళ్ళీ ఇదొక సౌండ్, విమానం పోతుంది, అదొక సౌండ్ మళ్ళీ. ఇక్కడ ఫ్లైట్స్ మరీ తక్కువ హైట్లో పోతున్నాయి. నేను ఉండేది పూణే, ప్రజెంట్ పూణేలో ఉన్నా హాస్టల్స్లో. ఇది ఎంత హాస్టల్ రూమ్. ఇప్పుడు ఇది క్రిటికల్ టైం. ఇప్పుడు ఈ పెన్సిల్ ముక్క ఇరక్కుని చెక్కాలి. చూద్దాం. ఆర్టిస్ట్కి ఉండే అతిపెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఇవే. ఒకటి చార్కోల్ పెన్సిల్, ఇంకోటి 8B 10B పెన్సిల్స్ ఉంటాయి గ్రాఫైట్లో. వాటిని ముక్క ఇరక్కుని చెక్కడం హైలైట్. ఒకవేళ ముక్క ఇరికిందనుకో సగం పెన్సిల్ పోద్ది చెక్కేసరికి. నెక్స్ట్ ఆ ఒక్క పెన్సిల్ కోసం మొత్తం సెట్ అంతా కొనుక్కోవాలి, విడిగా దొరకవు. అదే పెద్ద ప్రాబ్లం ఆర్టిస్టులకి. బాగానే వచ్చింది. కొన్ని పెన్సిల్స్ బాగా వస్తాయి, కొన్ని పెన్సిల్స్ అయితే ఊరికే ఎరిగిపోతాయి. ఇది ఓకే, బాగానే ఉంది. ఇంకా షార్ప్ రావచ్చు, బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు. నేను ఊరికి ఇక్కడ ఏం చూస్తున్నారా, ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది, దీంట్లో పిక్చర్ పెట్టుకున్నా, దీన్ని చూసి గీస్తాను నేను. అందుకే ఊరికి తల అటు తిప్పుతూ ఉన్నారు కోరక. తల ఇటు తిప్పినప్పుడల్లా నాకు
కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ ఈ ఎడ్జెస్ గీసినప్పుడు కనిపిస్తుందా? ఓకే, ఈ ఎడ్జెస్ గీసినప్పుడు చాలా జాగ్రత్తగా గీయాలి, లేదంటే ఫేస్లోకి ఈ హెయిర్ పార్ట్ వచ్చేసి ఫేస్ మారిపోద్ది. ఇక్కడ గీసినప్పుడు చాలా జాగ్రత్తగా గీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం జరిగింది, బట్ ఓకే, దీన్ని మేనేజ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా మీ డ్రాయింగ్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఫ్రీ అయితే కాదు, పెయిడ్ వరకు నేను డబ్బులు తీసుకొని గీస్తా. మీరు మెసేజ్ చేయండి, నా ఆర్ట్ డీటెయిల్స్, ప్రైజెస్ ఎంత అనేది మీకు మెసేజ్ చేస్తా, రిప్లై ఇస్తా. నా ఆర్ట్ క్వాలిటీ ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఫొటోస్ నేను గీసిన డ్రాయింగ్స్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కుదిరితే. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఆన్లైన్ టీచింగ్ కూడా స్టార్ట్ చేశా. ఆల్రెడీ నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, నేర్చుకుంటున్నారు డ్రాయింగ్. వాళ్ళు గీసిన డ్రాయింగ్స్ అంటే వాళ్ళు ఫస్ట్ టైం గీయడం అది డ్రాయింగ్. వాళ్ళు గీసిన ఫస్ట్ టైం డ్రాయింగ్ మీకు చూపిస్తా, నా దగ్గర కూర్చొని నేర్చుకుంది వాళ్ళది ఆన్లైన్లో. మీరు ఒకసారి జడ్జ్ చేయండి, చూసి ఆర్ట్ క్వాలిటీ ఫస్ట్ టైం గీసిన ఎంత బాగా గీసారు చూడండి ఒకసారి. మీరు కూడా ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆర్ట్ నేర్చుకోవడం అని చెప్పి. నేను పర్ క్లాస్కి ఎంత తీసుకుంటాను, ఎన్ని రోజులు ఉంటుంది, మొత్తం కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది, నేను ఏమీ నేర్పిస్తా, మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. మీకు నా నెంబర్ ఇస్తా, మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. ఆన్లైన్ క్లాస్ దేంట్లో చెప్తానంటే గూగుల్ మీట్ కానీ, వాట్సాప్ వీడియో కాల్స్ కానీ వీటిలో చెప్తుంటా. క్లోజ్ అయిపోయింది. దీనికి అందరూ కూడా ఒక్క నిమిషం. ఏం ల్యాప్టాప్లో ఏందో ఓకే, ఈరోజు చెప్తున్నా ఆన్లైన్ టీచింగ్. మొత్తం కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది, డీటెయిల్స్ మొత్తం మాట్లాడుకుందాం. నా దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్ అయితే నా దగ్గర వాట్సాప్ వీడియో కాల్లో నేర్చుకుంటుంది, ఆన్లైన్ క్లాసెస్ మొత్తం అలా తీసుకుంటున్నా. పర్లేదు, వాట్సాప్ కాల్ బాగానే ఉంటుంది, వీడియో క్వాలిటీ నేర్చుకోవచ్చు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, డ్రాయింగ్ నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, చూద్దాం, ఫ్రెండ్స్ ఎరకుండా వస్తుందా, విరిగిపోద్దా. అబ్బా, షార్ప్ వచ్చింది బాగా. కనిపిస్తుందా ఫోకస్? ఓకే,
మళ్ళీ పెన్సిల్ చెక్కాలి, చూద్దాం పొద్దు వస్తుందో. ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది చెక్కి ఇప్పుడు చెక్కితే ఇంకా ఇరిగిపోద్ది. స్టార్ట్ అయింది. ముక్క దాంట్లో ఉండిపోయింది, కనిపిస్తుంది దోస్తని చెక్కలేం. ఇది ఇంకొక షార్పర్, దీంతో చెక్కితే ముక్క పొడుగ్గా రాదు, పొట్టిగా వస్తుంది. షార్ప్ వస్తుంది కానీ పొట్టిగా ఉంటుంది, త్వరగా అయిపోద్ది. చూద్దాం ఎప్పుడన్నా వస్తుందో ఇరిగిపోద్దో. మళ్ళీ పోయింది. ఇంక ఇది పని కాదు, వేస్ట్. ఇంక ఇది ఇది కూడా తీయలేం. దీంట్లో కూడా ముక్క అట్టే ఉండిపోయింది. మళ్ళీ ఇది వేస్ట్. ఇంకో పెన్సిల్ తీసుకోవడం. ఇంకా చాక్లెట్ పెన్సిల్ కూడా లేవా? పెన్సిల్స్ 2 తెచ్చా కొత్తవి, చూద్దాం ఏమన్నా వస్తాయో ఇరిగిపోతాయో. ముందు ఇది క్లీన్ చేసుకోవాలిగా. ఇది ఆల్రెడీ ఇరిగిపోయి ఉంది, రాదు. పెన్సిల్ అయితే బాగానే వచ్చింది, చేద్దాం. మరి సుభాకర్ ఏదో ఒకటి మాట్లాడరా, బోరు పడుతుంది. ఏదైనా మంచి పాట పాడు, లేకపోతే ఇక్కడికైతే షేడింగ్ బ్లెండింగ్ అయితే అయింది హెయిర్ది. నెక్స్ట్ మనము ఈ మోనో ఎరేజర్తో హెయిర్ లైన్స్ మొత్తం గీయాలి. అప్పుడు ఇది కొంచెం హెయిర్ లాగా, రియల్ హెయిర్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈరోజుకైతే వీడియో ఇక్కడ ఆపేస్తున్నా, రేపు చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. పెయిడ్ వర్క్స్ కానీ లేదా ఆన్లైన్ టీచింగ్ కానీ, డ్రాయింగ్ నేర్చుకోనుకుంటే ఆన్లైన్లో ఇన్స్టాలో ఫాలో అయ్యి మనకు మెసేజ్ చేయండి. ఈరోజుకైతే ఇంతే, బాయ్, రేపు కలుసుకుందాం.